నిన్న టారిఫ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనం చూసాం. సో దానికి సంబంధించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మిత్ర దేశమా శత్రు దేశమా అనే తేడానే లేకుండా అన్ని దేశాలపై కూడా టారిఫ్స్ అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ వెళ్ళిపోయారు అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కానీ ఇప్పటి వరకు చేసింది చాలు, ఇక ఆపేయాలి అంటూ ట్రంప్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది అమెరికా సుప్రీంకోర్టు. ట్రంప్ విధించిన తారీఫులు ఏవి కూడా చెల్లవంటూ తేల్చేసింది కోర్టు. ఈ తీర్పుపై ట్రంప్ ఫుల్ సీరియస్ అయ్యారు. అసలు జడ్జెస్కు కొంచెమైనా బుద్ధుందా అంటూ కూడా అన్నారు ఆయన. మరో 10% తారీఫ్లు విధించేశారు. అయితే తారీఫ్లపై ఆక్రోశం ఆపుకోలేక ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇస్తే వైట్ హౌస్ మరో స్టేట్మెంట్ ఇచ్చింది. ఇందుకే అమెరికా భారత్ ట్రేడ్ డీల్ సంగతి ఏంటి? ఇప్పుడు 18% తారీఫ్ వసూలు చేస్తారా, లేకపోతే 10% తారీఫ్ మాత్రమే వసూలు చేస్తారా? ఇది అతిపెద్ద కన్ఫ్యూజన్. సో ఎస్, దేని గురించి డిస్కస్ చేద్దాం. సో ఎస్ సార్, తారీఫ్స్కు సంబంధించి ఇటు అమెరికన్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే రూలింగ్ ఉందో దానికి సంబంధించి ట్రంప్ కొన్ని స్టేట్మెంట్స్ను పాస్ చేశారు. అనంతరం కూడా కంప్లీట్గా ఇప్పుడు ఇండియాపై 18% తారీఫ్ ఉంటుందా ఆర్ 10% తారీఫ్ మాత్రమే ఉంటుందా అనేది ఒక కన్ఫ్యూజన్లో కూడా ఉంది. సో ఈ తారీఫ్కి సంబంధించి వాళ్ళ ఇంటర్నల్గా అక్కడ సుప్రీంకోర్టు అండ్ ట్రంప్కు సంబంధించిన స్టేట్మెంట్స్ ఎట్ ద సేమ్ టైం మన దేశంపై ఎటువంటి తారీఫ్లు పడతాయని దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఈ ప్రశ్న అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్రంప్ను అడిగితే ఇండియా పైన 18% ఉంటుంది అని ట్రంప్ పేర్కొన్నాడు. కానీ గంటల వ్యవధిలోనే వైట్ హౌస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో 10% మాత్రమే వర్తిస్తుంది అన్నారు. సో ఇదొక విచిత్రమైన పరిస్థితి. భారత అమెరికా వాణిజ్య ఒప్పందం ప్రకారము 18% టారిఫ్కు భారత్ అంగీకరించింది. అంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన అమెరికా 18% టారిఫ్ వేస్తుంది, అమెరికన్ ఎక్స్పోర్ట్స్ పైన మనం 0% వేస్తాం. ఇది మన మోడీ ప్రభుత్వం అంగీకరించిన ఒక అన్ఈక్వల్ ట్రీటీ. సో దీన్ని మోడీ ప్రస్తావిస్తూ భారతదేశం ఇప్పటికే మన అమెరికాను తినేసింది, అందువల్ల మోడీ గ్రేట్ మ్యాన్ ఒప్పుకున్నాడు, మనం మాత్రం 18% వేస్తాం, ఇండియా 0% వేస్తుంది అని చెప్పాడు. కానీ సమస్య ఏంటంటే 18%కు ప్రాతిపదిక ఏంటి? 18% ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి మూలం ఎక్కడ అంటే మీకు రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పి ఏప్రిల్లో మొదలుపెట్టాడు డొనాల్డ్ ట్రంప్. సో ముందు 10% అన్ని దేశాలపైన వేశాడు, తర్వాత 25% చేశాడు, రష్యన్ ఆయిల్ కొంటున్నామనేది 50% చేశాడు, తర్వాత దాన్ని ఇప్పుడు 18% ఒప్పుకున్నాడు. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ట్రంప్ విధించిన టారిఫ్ ఇది. సుప్రీంకోర్టు ఆ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ద్వారా ప్రెసిడెంట్ ట్రంప్కు ఈ అధికారమే లేదు అని తేల్చేసింది. అందువల్ల 18% అనేది ఉంటుంది అని ట్రంప్ చెప్తున్నాడు. కానీ అమెరికా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసిన తర్వాత దానికి ఎలా వ్యాలిడిటీ ఉంటుంది అన్న ప్రశ్న ముందుకు వస్తుంది. అది కానప్పుడు ఏంటి మరి? ఎప్పుడైతే అమెరికన్ సుప్రీంకోర్టు ఈ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద టారిఫ్లు రాజ్యాంగ విరుద్ధము ప్రెసిడెంట్ ట్రంప్ విధించడం అని చెప్పిందో, వెంటనే ట్రంప్ మరో మార్గాన్ని ఎంచుకొని అన్ని ట్రేడ్ పార్ట్నర్లపైన 10% టారిఫ్ వేశాడు. ఆ 10% ఎందుకు వేశాడంటే సెక్షన్ 122 ఆఫ్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 ప్రకారం వేశాడు. ఇది సెక్షన్ 122 ఆఫ్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 ఏంటంటే అమెరికాకు ఏ దేశంతోనైనా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్ ఉంటే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్ ఉంటే ఈ రకమైనటువంటి టారిఫ్లు విధించవచ్చు. అది కూడా 15% లోపు విధించాలి, అది కూడా 150 డేస్ లోపే విధించాలి. అందుకే ఈ తాజా టారిఫ్లు 10% కేవలం 150 డేస్ వరకే విధించాడు. సో ఈ టారిఫ్లు 10% ఆటోమేటిక్గా అన్ని దేశాలపైన విధించాడు. అంటే మరి 18% ప్లస్ 18% ఉంటుందా? లేదు, అది 18% రాజ్యాంగ విరుద్ధం కనుక 10% ఉంటుందా తెలియదు. తర్వాత అంతకు ముందు ఈ ట్రంప్ రాకముందు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన అమెరికా అరౌండ్ 3% టారిఫ్లు విధించేది. సో ఆ 3% పైన 10% లేదా 3% ప్లేస్లో 10% తెలియదు. 3% ప్లేస్లో 10% అయితే 10% ఉంటుంది. 3% పైన మరో అదనంగా 10% అది 13% అవుతుంది. సో 13% టారిఫ్ ఉంటుందా తెలియదు. సో ఇప్పుడు 18 ఉంటుందా, 13 ఉంటుందా, 10 ఉంటుందా, లేదు అసలు ఆ 3% ఉంటుందా? ఎందుకంటే సెక్షన్ 122 కూడా లీగల్గా కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఏమవుతుంది?
పోనీ వీటితో సంబంధం లేదు, ఇండియా ఆల్రెడీ ఒప్పుకుంది 18% కనుక, సో నువ్వు ఒప్పుకున్నదే కదా, మా చట్టాలతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు అని 18% వేస్తామని అంటే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా రీనెగోషియేట్ చేసుకోవాలి. మనం 50% వేస్తామన్నప్పుడు 18% ఒప్పుకున్నాం తప్ప, ఇప్పుడు అసలు టారిఫ్లే రాజ్యాంగ విరుద్ధం అన్న తర్వాత ఇంకా 18% ఒప్పుకుంటాం. అందుకే మా అలాంటి వాళ్ళు మొదటి నుంచి వాదించింది అంటే తొందరపడవద్దు భారత ప్రభుత్వం. ఈ కేసు అమెరికన్ సుప్రీంకోర్టులో ఉంది, కాస్తంత ఓపిక పడదాం. 1 ఇయర్ వెయిట్ చేశాం, ఇంకొక నెల రోజులు వెయిట్ చేస్తే కొంపలేం మునగవు. మనలాంటి దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇలా చాలా దేశాలు ఇంకా ఒప్పందాలు చేసుకోలేదు. ఏం తొందర అంటే మోడీ ప్రభుత్వం ఆగమేఘాల మీద భారతదేశం ప్రయోజనాలకు విరుద్ధంగా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. ఆ ట్రేడ్ డీల్లో 18% ఒప్పుకున్నావు కదా, అదే ఉండాలని ట్రంప్ అంటున్నాడు. సో ప్రపంచం అంతా 10% ఉంటే మన పైన 18% ఉంటుంది. అదేంత అన్యాయం చూడండి. ఇప్పుడు ట్రేడ్ డీల్ కుదుర్చుకోని మీదనేమో 10% ఉంటుంది, ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న మీద 18% ఉంటుంది ఎక్కడన్నా. ఇప్పుడు బ్రెజిల్ పైన 10%, ఎందుకంటే బ్రెజిల్ పైన 50% విధించాడు, అది రాజ్యాంగ విరుద్ధం ప్రకటించారు. చైనా పైన 30% విధించాడు, అది రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు చేసింది. అంటే ఇప్పుడు చైనా పైన 10%, బ్రెజిల్ పైన 10%, ఇండియా పైన 18% మనం ఒప్పుకున్నందుకు. నువ్వే ఒప్పుకున్నావు కదా అంటాను ట్రంప్ ఇప్పుడు. సో అందువల్ల లాజిక్ ఉండాలి కదా, అందువల్ల ఈ గందరగోళం ఉంది. 18%, 10%, 13% లేదా 3% ఏమీ తెలియదు. యాజ్ ఆఫ్ టుడే ఇట్స్ కంప్లీట్లీ ఫ్లూయిడ్ సిచ్యువేషన్. సో ప్రెసిడెంట్ ఏమో 18% అంటాడు, వైట్ హౌస్ అఫీషియల్గా ఏమో 10% అంటుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ టు గెట్ ద క్లారిటీ. ఇది కాక మీకు ఇతర సెక్షన్ల మీద ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ కింద వేసిన 18% గురించి ఇప్పుడు మన అంతా చర్చ. ఇది కాక ఇప్పుడు మన స్టీల్, అల్యూమినియం, కాపర్, ఆటోమొబైల్, ఆటో పార్ట్స్ వీటిపైన సెక్షన్ 301 ఆఫ్ ద యుఎస్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 కింద ట్రంప్ శాంక్షన్స్ టారిఫ్లు వేశాడు. సో అది ఇప్పటికీ కూడా ఉంటుంది. అమెరికన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పరిధిలోకి రాదు అది, ఎందుకంటే అది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కింద వేశాడు. సో అది ఈ తీర్పుకు సంబంధం లేదు. సో ఇప్పుడు ఆ టారిఫ్లు ఎలాగూ ఉంటాయి. అందువల్ల ఇట్ ఈస్ కంప్లీట్ కావస్. ట్రంప్ సృష్టిస్తున్న ఈ గందరగోళం నుంచి మనం బయటపడాలి. అందుకే కెనడా అదే అన్నది, ఇట్ విల్ స్ట్రెంథెన్స్ అవర్ నెగోషియేటింగ్ పొజిషన్ అని. మనమేమో తొందరపడి ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా నెగోషియేటింగ్ పొజిషన్ వీక్ చేసుకున్నాం. సో ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం రీనెగోషియేట్కు ముందుకు రావాలి. ఈ ట్రేడ్ డీల్కి ఇక వాల్యూ లేదు, లెట్ us క్లోజ్ దిస్ ట్రేడ్ డీల్. ఎందుకంటే ఆల్రెడీ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఇండియా అమెరికా ఇంటరిమ్ ట్రేడ్ డీల్ ఎలాగో తాత్కాలిక ఒప్పందమే, దీన్ని మేము పక్కకు పెడుతున్నాం అని చెప్పి తాజాగా ఫ్రెష్ ట్రేడ్ డీల్ నెగోషియేట్ చేసుకోవాలి. ఆ ధైర్యం భారత ప్రభుత్వం చూపెడుతుందా అనేది మనం చూడాలి. సార్, ఇక్కడ రిఫండ్స్ గురించి సైతం కూడా నిన్న రూలింగ్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ రిఫండ్స్ అనేవి ఇప్పటివరకు ఏవైతే టారిఫ్స్లు కలెక్ట్ చేశారో వాటన్నిటిని కూడా రిటర్న్ ఇచ్చేయాలి అంటూ కూడా రూలింగ్లో వచ్చింది. కాబట్టి ఈ రిఫండ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనుకోవచ్చా సార్, ఆర్ఎల్స్ దానికి మళ్ళీ ఇంకేమైనా సెపరేట్ చర్చలు ఉంటాయనుకోవాలా? నాకు తెలిసినంత వరకు రూలింగ్లో లేదది, మీరు ఉంది అని చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు నేను చదివిన దాని ప్రకారం అమెరికన్ సుప్రీంకోర్టు రీఫండ్ల గురించి అడ్రస్ చేయలే. సో రీఫండ్స్ గురించి అడ్రస్ చేయలేదు కనుక దానిపైన క్లారిటీ లేదు. సో ఇప్పటి వరకు మీకు నిన్న ట్రంప్ కూడా మాట్లాడుతూ అదో 2 ఏళ్ళు పడుతుంది. స్కాట్ డిసెంట్ అమెరికన్ వాణిజ్య మంత్రి కూడా చెప్పాడు. సో ఇట్ టేక్స్ లాంగర్ లిటిగేషన్ అని, అంటే కోర్టుల్లో ఇప్పటికే అనేక వ్యాపార సంస్థలు కేసులు వేసే రిఫండ్ కావాలి అని. సో అమెరికన్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఆ అంశాన్ని అడ్రస్ చేయలేదనే చదివాను. అందువల్ల ఆ రీఫండ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది, కానీ అది అంత ఈజీగా వెంటనే స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసినట్టు ఉండదు. సో దే హ్యావ్ టు ఫైట్ ఎ లీగల్ బ్యాటిల్ ఫర్ దాట్.